ఇది దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను మొదటి పత్రిక 3:12 వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు ఎవరిలాగా ఉంటున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, మనం కయ్యోను వంటి వారమై ఉండరాదు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి ఎందుకు మనం కయ్యోను వంటి వారిలాగా ఉండకూడదు, కయ్యోనులో ఉన్న గుణాల గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కయ్యోనులో ఉన్న 7 చెడ్డ గుణాలను గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఏ విధంగా ఉండాలా? భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా, మీరు కయ్యోను వంటి వారిలాగా ఉండబాకండి. ఎందుకు? కయ్యోనులో ఉన్న లక్షణాలను గనక మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి రోమా పత్రిక 7:5 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమా పత్రిక చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం 7:5 వాక్యం చదువుకుందాం. ఏలయనగా శరీర సంబంధులమై చాలా అండి. ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కయ్యోను ఎవరయ్య అంటే శరీర సంబంధి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనకు వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మంచిదే. ఈ రోజున నువ్వే సంబంధిగా ఉంటున్నావు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతనంట మనం కయ్యోను వంటి వారమై ఉండరాదు. కయ్యోనులో ఉన్న లక్షణాలు ఏంటంటే, మొట్టమొదట అతడు శరీర సంబంధి, శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, శరీరాన్ని గురించి శ్రద్ధ చూపుతూ ఉన్నాడు. ఈ రోజున ఆత్మను వదిలిపెట్టాడు, అతను శరీరాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రోజు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? దేని గురించి నువ్వు సంభాషిస్తున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కయ్యోనులో ఉన్న లక్షణాలు ఏంటంటే, మొట్టమొదట అతడు ఎవరయ్యా అంటే అతడు శరీర సంబంధి, శరీరాన్ని ప్రేమించేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? దేవుని సన్నిధికి వస్తున్న మనము కయ్యోను వారిలాగా ఉండటానికి ప్రభు ఇష్టపడతలేదు. ఇక్కడ మాట్లాడుతున్న మాట భక్తుడు అంటున్నాడు కదా, అతడు శరీర సంబంధి. ఈ రోజున ఏ సంబంధివి? నీవు శరీర సంబంధిగా ఉన్నావా? ఏ విధంగా ఉన్నావు? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కయ్యోను ఎసుంటి వాడయ్యా అంటే, ఒకటి అతడు శరీరానుసారమైన మనుషుడు, శరీరానుసారమైన మనుషుడు అంటే శరీరాన్ని వాటి గురించి ఆలోచించేవాడుగా ఉంటూ ఉన్నాడు. రెండోది గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:47 వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:47 వాక్యం చదువుకుందాం. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి చాలు. మొదట మనుషుడు భూ సంబంధమైన మనుషుడు. ఒకటి అతడు శరీర సంబంధమైన మనుషుడుగా ఉంటున్నాడు. రెండోది గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతను ఏమై ఉన్నాడు అంటే భూ సంబంధమైన మనిషి. భూ సంబంధంలో ఉన్న వాటి కోసం, భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, దేన్ని నువ్వు వెతుకుతున్నావు? దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు? ఇతను ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇతడు భూ సంబంధమైన మనుషుడు, భూమి మీద ఉన్న వాటిని ఎత్తుకుతున్నాడు. ఆ భక్తుడి విధంగా రాస్తున్నాడు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని ఎతకండి. భూ సంబంధి భూమి మీద ఉన్న వాటిని ఎతుకుతాడు. ఏమి తిందామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి తాగదామా అని ఎతుకుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైన దినాల్లో దేవుడు నిన్ను నన్ను బ్రతికించింది ఎందుకయ్యా అంటే మనం కయ్యోను వంటి వారిలాగా ఉండటానికి ప్రభు ఇష్టపడతలేదు. ఇక్కడ మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు భూ సంబంధమైన మనుషుడిగా ఉంటున్నాడు. ఈ రోజున ఏ సంబంధిగా నువ్వు ఉంటున్నావు? ఏ విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఇక్కడ అంటున్నాడు కదా, అతడు మొట్టమొదట శరీర సంబంధమైన మనుషుడిగా ఉంటున్నాడు. రెండోది అతడు భూ సంబంధమైన వాటిని భూమి మీద సమకూర్చుకుంటున్నాడు. నా ప్రాణమా తిను తాగు సుఖించు అయ్యో అనుకుంటున్నాడు. ఈ రోజున ఏ విధంగా ఉంటున్నావు? నీ జీవితాన్ని ఏ విధంగా గడపడానికి ఇష్టపడుతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అడుగుతున్నాడు నిన్ను ఈ దినాన ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉండటానికి ఇష్టపడదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతడు భూ సంబంధమైన మనిషి, భూ సంబంధమైన వాటి మనిషి అంటే భూమి మీద ఉన్న వాటిని ఎతుకుతున్నాడు.
దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎందుకు మనం కయ్యోను వంటి వారిలాగా ఉండకూడదంటే, కయ్యోను మొట్టమొదట అతడు శరీర సంబంధిగా ఉన్నాడు, రెండోది కయ్యోను భూ సంబంధమైన మనుషుడిగా ఉంటున్నాడు, మూడోది గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే కయ్యోను ఏ విధంగా ఉన్నాడు అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింప. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే మూడోది కయ్యోనులో కనపడుతున్న లక్షణం ఏంటంటే అతడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఏ మనుషుడు అంట? ప్రకృతి సంబంధమైన మనుషుడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కయ్యోను లాగుంటున్నావేమో, ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. అయితే నీ యొక్క స్వభావం ఏ విధంగా ఉంది? నువ్వే విధంగా ఉంటున్నావు? ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉంటున్నావా? ప్రకృతి, ఈ లోకమైన ప్రకృతి విషయాల్లో ఈ లోకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వే విధంగా ఆలోచిస్తున్నావు? ఈ రోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే అతడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ఈ లోక వాటిని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ రోజు దేనిని ఆశిస్తున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుడి విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, మనం కయ్యోనులాగా ఉండకూడదు. ఎందుకు కయ్యోనులాగా మనం ఉండకూడదు అంటే చూడండి, ఇక్కడ అంటున్న మాట మొట్టమొదటి అతడు శరీర సంబంధమైన మనుషుడు, రెండోది అతడు భూ సంబంధమైన మనుషుడు, మూడోది అతను ఎవరయ్యా అంటే ప్రకృతి సంబంధమైన వాడు. ప్రకృతి సంబంధమైన వాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడుగా ఉంటున్నాడు. ఈ రోజు నువ్వే విధంగా ఉంటున్నావు? నాలుగో మాటగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 15:20 వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15:20 వాక్యం చదువుకుందాం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 15:20 మాట్లాడుతున్న మాట ఈ కయ్యోను ఎసుంటి వాడయ్యా అంటే విగ్రహారాధికుడు. విగ్రహారాధికుడు. ఈ రోజున ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, విగ్రహారాధికుడు. అయ్యా, నేను విగ్రహాలను పెట్టి పూజించట్లేదు కదా. దేవుని కంటే నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో దాని విషయంలో విగ్రహారాధికుడివే. దాన్ని నువ్వు ఆరాధించేవాడిగా ఉంటున్నావు. డబ్బుని ప్రేమిస్తున్నావా? డబ్బునే ఒక దేవతను చేసి ఆరాధిస్తున్నావేమో. నీకున్న జ్ఞానాన్ని ప్రేమిస్తున్నావేమో, నీకున్న పలుకుబడిని ప్రేమిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు విగ్రహారాధికుడు, విగ్రహారాధన సంబంధమైన వాడు. ఈ రోజు ఏ విధంగా ఉంటున్నావు? విగ్రహారాధనకు దేవునికి ఇష్టం లేనిదండి. ఈ కయ్యోను ఏ విధంగా ఉంటున్నాడు అంటే దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధికి వస్తున్నావు. ఈ రోజు ప్రభుతో గడుపుతున్నావా? నువ్వు విగ్రహారాధన సంబంధమైన వాడుగా ఉంటున్నావేమో. అయ్యో, నాలో విగ్రహం ఏమి లేదంటున్నావు. కానీ దేవుని కంటే కూడా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా కూడా అది విగ్రహారాధన పరమైంది. అది విగ్రహారాధనే. ప్రియ సహోదరి, దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఈ రోజు నువ్వు ఏ సంబంధిగా ఉన్నావు? ఏ విధంగా ఉంటున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కయ్యోను ఎసుంటి వాడుగా ఉంటున్నాడు అంటే ఒకటి శరీర సంబంధమైన మనుషుడుగా ఉంటున్నాడు, రెండోది భూ సంబంధమైన మనుషుడిగా ఉంటున్నాడు, మూడోది ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉంటున్నాడు, నాలుగోది ఇతను ఏ విధంగా ఉన్నాడంటే విగ్రహారాధికుడిగా ఉన్నాడు. విగ్రహారాధికుడిగా ఉన్నాడు. ఐదోది గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 8:23 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 8:23 వాక్యం చదువుకుందామండి. 8:23. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు. చాలా. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కయ్యోను ఏ విధంగా ఉన్నాడు అంటే ఈ లోక సంబంధిగా ఉన్నాడు. దేవుని చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఈ రోజున ఈ లోక సంబంధిగా ఉన్నావేమో. అతడు లోక సంబంధిగా ఉన్నాడు, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక పందిని గనక మనం చూసినట్లయితే అది బ్రతికినంత కాలం కింద చూస్తూ ఉంటుంది, చనిపోయే సమయంలో పైన చూస్తూ ఉంటుంది. అయ్యో, ఎంత భయంకరమైన దినాలు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో.
దాన్ని విడిచిపెడుతున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఇక్కడ అంటున్నాడు కదా, ఈ కయ్యోను ఏ విధంగా ఉన్నాడంటే లోక సంబంధిగా ఉన్నాడు. ఈ లోక సంబంధం, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని, ఈ లోకాన్ని ప్రేమించాలని, ఈ లోకంలో గొప్పవాడిగా ఉండాలని, ఈ లోకంలో పేరు కలిగిన వాడిగా ఉండాలని అయ్యో ఏ విధంగా చేస్తున్నాడో. ఒక రోజున అన్నిటిని విడిచిపెట్టాల్సిందే, వాటన్నిటిని విడిచిపెట్టాల్సిందే. ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు ఎక్కడుంటావు? ఇతడు లోక సంబంధిగా ఉన్నాడు, లోకాన్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వాడిగా ఉంటున్నాడు. ఈ రోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ రోజు ప్రభు నీకు ఆయుష్ని ఇచ్చాడు. అమ్మా రక్షణ పొందు, అయ్యా రక్షణ పొందు అని ప్రభు నీకు ఆయుష్నిస్తే ఈ లోకమైన వాటి కోసం పరిగెత్తుతున్నావేమో సహోదరి సహోదరా. ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటలు విను, దేవుని యొక్క మాటలు విను. ఇక్కడ మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు ఏ విధంగా ఉన్నాడు అంటే లోక సంబంధిగా ఉన్నాడు, లోక సంబంధిగా ఉన్నాడు. ఈరోజు ఏ సంబంధిగా నువ్వు ఉంటున్నావు? ఈరోజు లోకములన్నిటిని సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు కదా దేవుడు. ఎవరు ఎర్రివాడా, మొత్తాన్ని సంపాదించుకుంటున్నావు, నీ ప్రాణం పోతే ఏమవును? నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరి యోగును ఆలోచించు ఒకసారి ప్రియ సహోదరి. దేవుని నిర్లక్ష్యపరిచి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి లోకంలో ఏదో సంపాదించుకోవాలని పరిగెత్తుతున్నావో ప్రియ సహోదరి సహోదరా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కంటే గొప్పవి కాదు. ఎంతకాలం అవుతుంది నువ్వు దేవుని ఆరాధించి? ఎంతకాలం అవుతుంది క్రమంగా ప్రార్థనకి వెళ్ళి? ఆలోచించు. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతడు లోక సంబంధి, లోక సంబంధి, లోక సంబంధి. ఈరోజు నువ్వే సంబంధిగా ఉన్నావు? ఇది 5వ మాటగా మనం చూస్తున్నాం. 6వ మాటగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 8:44 చివరి లైన్లో గనక మనం మాట చదువుకున్నట్లయితే వాడు ఎట్లా ఉన్నాడు అంటే వాడు అబద్ధికుడును. చాలండి. ఈ కయ్యోనులాగా మనం ఎందుకు ఉండకూడదంటే ఈ కయ్యోను అబద్ధికుడు, అబద్ధాలాడేవాడు ఎవరై అంటే సాతాను సంబంధులు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధికి వస్తూ అబద్ధాలాడుతున్నావేమో. అగ్నిగుణం అబద్ధికుల కోసం సిద్ధపరచబడింది. అయ్యో కయ్యోను చూడండి, దేవుని యొక్క సన్నిధికి అర్పణ తీసుకొచ్చే విషయంలో అర్పణ తీసుకొచ్చాడు. ఇంతే, నా పొలంలో పండింది ఇంతే. అబద్ధం ఆడుతున్నాడండి. దేవుడు అంగీకరించలేదు. అబద్ధం ఆడేవారి అర్పణ దేవుడు అంగీకరించడు. అబద్ధం ఆడేవాళ్ళ కానుకలు దేవుడు అంగీకరించడు. అబద్ధం ఆడుతూ ప్రభు సన్నిధికి నువ్వు ఏది తీసుకొచ్చినా దాన్ని ప్రభు అంగీకరించడు. అతను దేవుని సన్నిధికి ఏ విధంగా తీసుకొచ్చాడు అంటే మంచివన్నీ దాచిపెట్టుకొని పనికిరాని వాటిని ప్రభు సన్నిధి తీసుకొచ్చాడు. ప్రభు నాకు ఇచ్చింది ఇంతే. అబద్ధం ఆడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, సేవకునితో నువ్వు అబద్ధం ఆడొచ్చు కానీ, సేవకుని దగ్గర నువ్వు అబద్ధం ఆడొచ్చు కానీ ప్రభు వింటున్నాడు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన హృదయాన్ని గ్రహించే దేవుడు. ప్రభు నీకు ఎంత ఇచ్చాడో అది నీకు తెలుసు. ఈరోజు నువ్వు ఏ విధంగా ఇస్తున్నావు? ప్రభు దగ్గరికి ఏ విధంగా నువ్వు వస్తున్నావు? యథార్థంగా వస్తున్నావా? ఇతడు పంట పండించుకున్నాడు, ప్రభు అతను ఆశీర్వదించాడు, కానీ దేవుని దగ్గరికి ఏం తీసుకొస్తున్నాడు? ప్రభు దగ్గరికి ఏం తీసుకొస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చింది ఇయే, దేవుడు నాకు ఇచ్చింది ఇయే, దేవుడు నాకు ఇచ్చింది ఇదే. అబద్ధం ఆడుతున్నాడు. అయ్యో, అబద్ధికుల కోసం అగ్నిగుండం సిద్ధంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, అబద్ధాన్ని విడిచిపెడదాం, అబద్ధాన్ని విడిచిపెడదాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట వాడెవడయ్య అంటే అబద్ధికుడు, సైతాను అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలు ఆడుతున్నావు ప్రభు సన్నిధికి వస్తూ అంటే నువ్వు దురాత్మ చేత నడిపింపబడుతున్నావు, దేవుని యొక్క ఆత్మ చేత కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ఎందుకు పౌలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భక్తుడైన యోహాను గారు అంటున్నాడు, ఎందుకు మీరు కయ్యోనులాగా ఉండకూడదంటే వాడు ఎవరయ్య అంటే మొట్టమొదటి శరీర సంబంధమైన వాడు, వాడు తర్వాత భూ సంబంధమైన మనుషుడు, మూడోది ప్రకృతి సంబంధమైన మనుషుడు, నాలుగోది విగ్రహారాధకుడైన సంబంధికుడు, ఐదోది లోక సంబంధికుడు, ఆరోది ఎవరై అంటే అబద్ధికుడు, అబద్ధం ఆడేవాడు. అబద్ధం ఆడేవారు దేవుడు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు. అబద్ధం ఆడేవారి కోసం అగ్నిగుండం సిద్ధంగా ఉంది. కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారండి, మంచిళ్ళు తాగినట్లు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా? ప్రభు నీ కోసం ఆ కల్వరిగిరిలో తన ప్రాణాన్ని ధారపోసాడు. యేసయ్య రక్తము చేత ప్రభువా నా హృదయాన్ని కడుగునాయనా, నా మాటలను కడుగయ్యా, నా జీవితాన్ని కడుగునాయనా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలవా? ప్రభు దగ్గర ఎప్పుడు ప్రభువా నన్ను నాకు ఇది అని అడుగుతున్నా కానీ ప్రభువా నా పెదవులను కాల్చునాయనా, నా పెదవుల నోట అబద్ధాలు రాకుండా సహాయం చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవా? ఎంతకాలం అవుతుంది అసలు ప్రార్థన చేసి?
ఎంతకాలం అవుతుంది ప్రభు పాదాలు పట్టుకొని ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే చివరగా అతను ఏ విధంగా ఉన్నాడు అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి ఇప్పుడు మనం చదువుకున్న మాట యోహాను సువార్త 8:44 వాక్యం చదువుకున్నాడు మొదటి నుంచి. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురారస్థలో నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఈ కయ్యోను ఎసుంటి వాడై అంటే నరహంతకుడు, నరహంతకుడు, నరహంతకుడు. అయ్యో, దేవుడు తన అర్పణ అంగీకరించలేదు, తమ్ముడు అర్పణ అంగీకరించాడని తమ్ముడిని హతమార్చిన నరహంతకుడు. ఈ రోజున మాటల ద్వారా ఇతరులను చంపుతున్నావేమో, ఇతరుల ద్వారా అయ్యో నేను పొడవలేదు కదా అనుకున్న మాటల ద్వారా హతమారుస్తున్నావేమో, నరహంతుడుగా ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్నాడు నరహంతుడుగా. అయ్యో నేనేం చేయలేదు కదా అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు కదా, కయ్యోనులాగా నువ్వు ఉండొద్దయ్యా. కయ్యోను నరహంతుడుగా ఉన్నాడు. తనకంటే తన తమ్ముడిని దేవుడు ప్రేమించాడని తమ్ముడిని చంపివేసిన వ్యక్తిగా ఉన్నాడు. నీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా ఓర్చుకునే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు నరహంతుకుడివే. నువ్వు దేవుని ప్రేమలో లేనివాడివే, భూ సంబంధమైన మనుషుడివే, ప్రకృతి సంబంధమైన మనుషుడివే, దేవుని విడిచిపెట్టి లోకంలో మంచి వాటి కోసం పోరాడుతున్న వ్యక్తివే. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ప్రభు పాదాల దగ్గర పట్టుకోగలవా? నిన్ను మార్చగలిగిన శక్తి, నిన్ను సరిచేయగలిగిన శక్తి ఏ సేవకుడికి లేదు. కానీ యేసయ్య సిలువలో కార్చిన రక్తం మాత్రమే అది మనస్సాక్షిని శుద్ధి చేయగలిగింది. అది ప్రతి పాపము నుండి విడిపించగలిగింది. ప్రియ సహోదరి, నీ కులం నిన్ను రక్షించలేదు, నీ మతం నిన్ను రక్షించలేదు, నీకున్న డబ్బు నిన్ను రక్షించలేదు, నీకున్న అందం నిన్ను రక్షించలేదు. ఒక యేసు క్రీస్తు మాత్రమే నిన్ను పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు, పరిశుద్ధునిగా నిన్ను మార్చగలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు రాగలవా? అయ్యో, ఈ కయ్యోను యేసుంటి వాడుగా ఉన్నాడు, నరహంతుడుగా మారిపోయాడే, సొంత సహోదరుడినే చంపేసాడే. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? అమ్మా, ఏ విధంగా ఉన్నావు నువ్వు? అయ్యా, నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవుని వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, నువ్వు ఏ విధంగా ఉన్నావు? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? కయ్యోను దేవునికి దూరం అయ్యాడు, దురాత్మ చేత పీడింపబడ్డాడు. భయంకరమైన దినాలండి. ఈ భయంకరమైన దినాల్లో ప్రభు నిన్ను బ్రతికించాడు, ప్రభు నీకు ఆయుష్నిచ్చాడు. మరే విధంగా ఉంటున్నావు? కయ్యోను నరహంతుడిగా మారిపోయాడు. ఆయన నరహంతులను కూడా ప్రేమించే దేవుడు. అయ్యో, కయ్యోను వంటి వాడుగా నేనున్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దగ్గర ఆ విధమైన ప్రార్థనను చేయగలవా? నేను కయ్యోనులాగున్నానయ్యా, కయ్యోను లాంటి స్వభావాలు నాలో ఉన్నాయి. కయ్యోను ఏ విధంగా ఉన్నాడు? 7 విషయాలు మీకు చెప్పాను. కయ్యోనులాగా మనం ఎందుకు ఉండకూడదు అంటే అతనిలో ఉన్న అనుభవాలు ఏంటంటే, మొట్టమొదట అతడు శరీర సంబంధమైన మనుషుడు, రెండోది అతడు భూ సంబంధమైన మనుషుడు, మూడోది అతని ప్రకృతి సంబంధమైన మనుషుడు, నాలుగోది అతని విగ్రహారాధికుడైన సంబంధికుడు, ఐదోది అతడు లోక సంబంధి, ఆరోది వాడు అబద్ధికుడు, ఏడోది వాడు నరహంతకుడు. ఈ 7 లక్షణాలు నీలో ఉంటే ప్రియ సహోదరి, ఈ దినమందు విడిచిపెడతావా? ఈ దినమందు ప్రభు పాదాల దగ్గర పట్టుకుంటావా? ప్రభువా, ఈ లక్షణాలు నాలో ఉన్నాయి నాయన, ఈ లక్షణాలు నాలో కనపడుతున్నాయి ప్రభువా, ఈ లక్షణాల నుంచి నన్ను విడిపించు నాయన. అయ్యో, కయ్యోను లాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు నాయన, నన్ను పరిశుద్ధునిగా మార్చు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించగలవా ప్రియ సహోదరి? అని ప్రభు సన్నిధిలో ప్రార్థించగలవా సహోదరుడా? దయచేసి తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అయ్యో, కయ్యోనులాగా నేనున్నాను ప్రభువా. ఈ 7 అనుభవాలు ఏ అనుభవం నీలో ఉందో ప్రియ సహోదరి తీసేసుకుంటానికి ఇష్టపడు. ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నేను అబద్ధికుడిగా ఉన్నానయ్యా, నేను నరహంతుడుగా ఉన్నానయ్యా, నేను భూ సంబంధిగా ఉన్నానయ్యా, నేను ప్రకృతి సంబంధంగా ఉన్నానయ్యా, నేను లోక సంబంధిగా ఉన్నానయ్యా. ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే ప్రియ సహోదరి ప్రార్థన చేస్తావా? యేసయ్య నా పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మదేవుడా, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు నాయన, సర్వాధికారి సర్వోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ దినము నాయన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో భక్తుడు, మీరు కయ్యోనులాగా ఉండబాకండి, మేము నిన్ను దగ్గరికి వస్తున్నాం, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కానీ కయ్యోను లాంటి లక్షణాలు కలిగి ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించు నాయన, దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా, క్షమించు నాయన.
ఆ లక్షణాలు ఎంతమందిలో ఉండి ప్రభువా మమ్మల్ని క్షమించంటున్నారో. యేసయ్యా, నీ రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపించగలిగింది, మా మనస్సాక్షిని శుద్ధి చేయగలిగింది నాయన. ఆ కలువరి రక్తము ద్వారా ప్రతి వారి పాపములు మీరు కడగండి అయ్యా. ఓ మనస్సాక్షి మీరు శుద్ధి చేయండి నాయన. కయ్యోనులాగా ఉండి అయ్యో మాకి కయ్యోను లాంటి జీవితం మాకు వద్దని ఎంతమంది అంగలారుస్తున్నారో, వారి జీవితాల్లోనికి, వారి ప్రాణాత్మ దేహాల మీదకి, వారి హృదయంలోనికి యేసు రక్తమును మేము విడుదల చేస్తున్నాము నాయన. ఈ రక్తం చేత మీరు పరిశుద్ధపరచండి. యేసయ్యా, నీ కాయా తండ్రి నాయన, నీ కలువరి రక్తములో వారి మనస్సాక్షిని మీరు శుద్ధి చేయండి నాయన. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఆ కయ్యోను స్వభావం నుంచి విడిపించి నాయన, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి ఈ మహిమార్థంగా నేను గణపరిచి వారికి ఉండటానికి మీరు సహాయం ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు.